బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులను కూడబెట్టిన కేసులో నిందితులైన గజ్వేల్ ఎన్సీ బూక్యా హరిరామ్ను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితులు సహకరించకపోవడంతో విచారణకు సమయం సరిపోలేదని, ఆయన నుంచి అక్రమాస్తుల వివరాలను తెలుసుకోవాల్సి ఉందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన హరిరామ్ అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు రావడంతో ఏసీబీ అధికారులు శనివారం ఆయన నివాసంలో సోదాలను నిర్వహించారు. అనంతరం పలు కీలక ఆధారాలను జప్తు చేశారని, హరిరామ్ 100 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని స్పష్టం చేశారు. ఇక ఆయనకు హైదరాబాద్లోని షేక్పేట్, కొండాపూర్లో 2 విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాధాపూర్లో 3 ప్లాట్లు, అమరావతిలో వాణిజ్య స్థలం, సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 గృహాలు, బొమ్మల రామారంలోని 6 ఎకరాల్లో ఫామ్ హౌస్తో పాటు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారని వివరించారు. ఇక ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని హరిరామ్ తరపు న్యాయవాదిని ఆదేశించిన ఏసీబీ కోర్టు తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించి అక్రమాస్తులను కూడబెట్టిన కేసులో నిందితుడైన గజ్వేల్ ఎన్సీ బూక్యా హరిరామ్ను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు సహకరించకపోవడంతో విచారణకు సమయం సరిపోలేదని, ఆయన నుంచి అక్రమాస్తుల వివరాలను తెలుసుకోవాల్సి ఉందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన హరిరామ్ అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు రావడంతో ఏసీబీ అధికారులు శనివారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. అనంతరం పలు కీలక ఆధారాలను జప్తు చేశారని, హరిరామ్ 100 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని స్పష్టం చేశారు. ఇక ఆయనకు హైదరాబాద్లోని షేక్పేట్, కొండాపూర్లో 2 విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాధాపూర్లో 3 ప్లాట్లు, అమరావతిలో వాణిజ్య స్థలం, సిద్దిపేట జిల్లా మార్కూర్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 గృహాలు, బొమ్మల రామారంలోని 6 ఎకరాల్లో ఫామ్ హౌస్తో పాటు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారని వివరించారు. ఇక ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని హరిరామ్ తరపు న్యాయవాదిని ఆదేశించిన ఏసీబీ కోర్టు తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది.